నెల్లూరు నగరంలోని స్థానిక 13వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ యోజన నేత ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భోగి మంటలు వేసి స్థానిక ప్రజలతో మమేకమై భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోను అమలు పరిచారని, ఈ భోగి పండుగ రోజున కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలగాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యోజన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వరకు ఏం చేయడానికి ఏమొద్దు ఏమొద్దు అవన్నీ కావాలా చక్కగా పోయి జీవించి ఈ సంకుడి సంబరాలు చేస్తున్నామని చెప్పి డూడు బసవని వచ్చామని చెప్పని కళాకారులు కళాకారులు అడుగుతున్నావా చెందిన కళాకారుడు మానవుడు సార్ కుర్చీ సదారా నువ్వు లేదు సైడ్ సైడ్ రావాలి. ఏముంది నమస్కారం చేసేది దేవుడికి నమస్కారం చేసేది శాఖమైపోయింది స్వామి. ఏం చేస్తాం ఓకేనా. ముందుగా జిల్లా ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటల వెలుగులన్నీ కూడా ప్రతి ఒక్కరి మీద వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, సంక్రాంతి పొంగళ్ళు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పొంగల్ మాదిరిగా పొంగి పొరలాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. గత 2 సంవత్సరాలుగా దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 13 డివిజన్ ఆఫీసులో మేనిఫెస్టోని దగ్నం చేయడం జరిగింది భోగి మంటల్లో. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మేనిఫెస్టోలో ఆయన ప్రజలకి ఆ మేనిఫెస్టోని పెట్టేటప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అంశాలను ప్రజలకు మనం ఏవైతే చేయగలుగుతామో వాటిని మాత్రమే మనం పెట్టి
ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను ఎంతో పవిత్రంగా దాన్ని ప్రవేశపెట్టి అందులో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకి అమలు పరిచినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ స్వలాభం కోసం మేనిఫెస్టోలో రకరకాల హామీలు, బూటకపు హామీలతో పాటు అన్ని విధాల మోసం చేయడానికి, మరి ముఖ్యంగా విద్యార్థులని, యువకులని లక్ష్యంగా చేసుకుని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్తో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇలా ఉద్యోగాలు వచ్చే లోపల నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మబలికి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలుపరచకపోగా ఆ హామీని అమలుపరచని చెప్పి విద్యార్థులు, యువకులందరూ కూడా రోడ్లకి శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవడానికి అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమంగా వాళ్ళ మీద దుర్మార్గమైన కేసులు పెట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే అనేక రకాలైనటువంటి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి వాళ్ళు గొంతునిక ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుకి ప్రజలందరూ కూడా దాదాపు ఏ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత రావాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే పాలన ఎంత చీకటి పరంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. అన్ని అడగకుండానే మనకు అందించినటువంటి గొప్ప నాయకుడిని మనం ఓడించుకున్నాము, అబద్ధాల హామీలతో వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గెలిపించుకొని మనం తప్పు చేశామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. మరొకటి, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఆయన కుటుంబానికి కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, వారసత్వ రీత్యా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరిసారి ముఖ్యమంత్రి అనే సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. కనీసం ఆయన అనుభవాన్ని, ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సంక్రాంతి ద్వారా అయినా సరే, ఈ పండుగ ద్వారా అయినా సరే దేవుడు ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించి ఈ పండుగ ద్వారా కనీసం ఆయన అనుభవాన్ని ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే విధంగా పరిపాలన అందించాలని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో విద్యార్థులకి, యువకులకి ఏదైతే మీరు ఇస్తామని హామీలు పెట్టారో, నిరుద్యోగ వృత్తి, ఉద్యోగ, జాబ్ క్యాలెండర్ ఎన్ని పెట్టారో వాటిలన్నింటినీ ఇవ్వడానికి మీరు ఈ సంక్రాంతి నుంచి అయినా సరే మీకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించి దీని తర్వాత అయినా సరే మీరు ప్రజలకు మంచి పాలన అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. అలా కాకుండా ఇదే విధంగా మొద్దు నిధులతో వ్యవహరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ ఆదేశాలతోనూ మరింత ఉధృతంగా కూడా పోరాటాలు చేయడానికి, ప్రజల పక్షాన ప్రశ్నించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా నాయకులు ఆధ్వర్యం చేసినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ ద్వారా వాళ్ళ జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని, సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక గొప్ప అనుభూతిని, ఒక గొప్ప ఇదిగా వాళ్ళ జీవితాలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 13వ డివిజన్లో భోగి పండుగ జరుపుకోవడం కానీ, అలానే యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు 13వ డివిజన్ కార్పొరేటర్ నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఈరోజు భోగి మంటలు కార్యక్రమం నిర్వహించడం. అందరికీ తెలిసిన విషయమే, భోగి మంటలు అనగానే మనకంతా కూడా గుర్తొచ్చేది పనికిరాని వస్తువులు కానీ, ఇంట్లో అడ్డంగా ఉండేటివి కానీ, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేసే పరిస్థితి అన్ని దగ్గరలో కూడా జరుగుతుంది. మరి అందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మోసపు హామీలు ఇవ్వడం అన్నిటిని కూడా చూసాం. స్థానికంగా ఉన్నటువంటి నారాయణ గారు కూడా ఒక స్పెషల్ మేనిఫెస్టో ఇచ్చినారు. దోమలు లేని నెల్లూరు నగరాన్ని నేను సృష్టిస్తానని చెప్పి, అదేవిధంగా వచ్చినటువంటి 2 నెలల్లోనే యూజీడీ కానీ, వాటర్ స్కీమ్స్ కానీ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను, నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తాను, నెల్లూరు రూపురేఖలే మార్చేస్తాను, నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని వస్తాను, ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం, ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి కాంట్రాక్టుల ద్వారా మోసపూరితమైనటువంటి పనులని సృష్టించి వారందరికీ కూడా దోచిపెట్టే కార్యక్రమం తప్ప ఈరోజు ఎక్కడా కూడా నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి పని జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అని కానీ వాటన్నింటినీ కూడా ఈరోజు ఏదైతే మనం ముందుగా మనకి ఇచ్చున్నారో ఒక బాండ్లు కూడా ఇచ్చున్నారు, వాటన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటలు వేసి తగలబెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలని వైఎస్ఆర్సీపీ వారి తరఫున ఈరోజు భోగి మంటల్లో ఈ కార్యక్రమం వాటన్నిటిని వేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇప్పటికన్నా కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా,
వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా మనకి చరిత్రలో కూడా చూస్తే ఒక రావణాసురుడిని చూసిన తర్వాత రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే దుర్యోధను చూసిన తర్వాత ధర్మరాజు కానీ అర్జునుడు కానీ వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు 2024 తర్వాత చూస్తా ఉన్న తర్వాతనే ఈ రోజు ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ అక్కడ జరిగినటువంటి దాన్ని కంపేర్ చేసుకొని అసలు చంద్రబాబు నాయుడు గారిని లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం మోసపోయినాం అనే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇప్పుడు తెలుస్తా ఉంది అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అనే విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ రోజు మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, ఎప్పుడు మనము భోగి సంక్రాంతి వీటన్నిటిని కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2027లోనే జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడడం కానీ అందరికీ కూడా మంచి చేయడం కానీ ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని అందరూ కూడా సంతోషంగా సుఖంగా సంతోషంగా ఉండేలాగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా మంచి జరిగేలాగా రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని సంక్రాంతి నుంచైనా వారందరికీ కూడా సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భగవంతుడు ప్రార్థిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను.